జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ముకుందమాల స్తోత్రంలో ఈ 29వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. కిందటి శ్లోకంలో మనందరం కూడా బాగుపడాలి అని ఈ లోకంలో ఉండే ప్రభువులను ఆశ్రయించకండి, పురుషోత్తముడైనటువంటి నిత్యసూరి నాయకుడైనటువంటి సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆశ్రిత సులభుడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించండి. మనకు ఏది కావాలంటే అది ఈ లోకంలో ఉండేటటువంటి సంపదలే కాకుండా మోక్షాంతం వరకు కూడా ఇచ్చేవాడు అని చెప్పారు. అయితే కామము, క్రోధము, లోభము ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది కామం. మదన పరిహర స్థితిం అంటున్నారు. ఓ మన్మధుడా, నా మనస్సుని విడిచిపో. ఎందుకు విడిచిపోవాలి అంటే శ్రీ ముకుందుని యొక్క పాదపద్మాలకు స్థానమైనటువంటిది నా మనస్సు. కాబట్టి ఓ మన్మధుడా, నువ్వు నా మనస్సుని విడిచిపో. హృదయంలో మన్మథ వికారాలు గనక ఉంటే శేషత్వ అనుసంధానం కలుగదు. అంటే నేను సేవకుడను అనే భావం కలగదు. దశరథుడంతటి వాడు మన్మథ వికారానికి లోబడిపోయి కైకమాట వినేసి రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించేశారు కదా. అందుచేత మన్మధుణ్ణి తరిమివేయాలి అని అనుకుంటున్నారు కులశేఖరులు. లోకంలో ఎటువంటి చెడ్డ కొడుకు అయినా సరే పాండిత్యము, ధనము, అధికారము ఇవన్నీ వైభవాలు ఉన్నటువంటి తండ్రి దగ్గర భయపడిపోతాడు, ఎదుట నిలబడలేడు. ఇప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి ఈ ఉపాయాన్ని అనుసరించి భగవంతుణ్ణి గురించి చెప్పి మన్మధుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. కులశేఖరులు అంటున్నారు, మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుంద పదారవిందధామ్ని. ఓ మన్మధుడా, మీ తండ్రి ముకుందుడు కదా. మన్మధునికి తండ్రి శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు మీ తండ్రి అయినటువంటి ఆ ముకుందుని యొక్క పాదారవిందాల్ని నా మనస్సులో ఉంచుకున్నా. అందుచేత నీ తండ్రి ఉండే స్థలం ఇది, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అప్పుడు మన్మధుడు అంటున్నాడు, అంటే కామం అంత గట్టిది అనమాట, నేనెంత మాత్రం కదిలిపోను అని అన్నాడు. అప్పుడు కులశేఖరులు అంటున్నారు, నువ్వు గనక కదలకపోతే నీకే నష్టం. నాకేం నష్టం, నేను బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తాను అని అన్నాడు మన్మథుడు. అంటే కులశేఖరులు అంటున్నారు, బ్రహ్మదేవుడు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుని యొక్క కుమారుడే కదా. అసలు యోగ్యుడైనటువంటి కుమారుడు తండ్రికి ఎదురు చెప్తాడా? చెప్పడు. అందుచేత అతడు నీకే మాత్రం చోటివ్వడు. పోని శివుణ్ణి ఆశ్రయిస్తానంటున్నావా? హరనయన కృశానునా కృశోసి. శివుడేమో ఈయనకి విరోధి, మన్మథుడికి కదా. శివుడు 3వ నేత్రాన్ని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అందుచేత అతన్ని ఆశ్రయించడానికి కుదరదు నీకు. అప్పుడు మన్మధుడు అంటున్నాడు, శివుడికి నాకు విరోధం ఉంటే నేను నా తండ్రినే వేడుకొని నా తండ్రితో పాటే ఉంటా. అబ్బెబ్బే, అది అలా కుదురుతుంది? కుదరదు. పోని శివుడికి నాకు విరోధం ఉంటే ఉన్నది, నేను ఆ శివుణ్ణే వేడుకొని నా తండ్రికి నాకు సరిపడలేదు అని నా అన్నగారు బ్రహ్మదేవుడు కదా,
ఆయన వైదికుడు కాబట్టి అతని సహాయం లభింపలేదని చెప్పి నన్ను కాపాడమని అడుగుతా శివుణ్ణి. అప్పుడు ఆయన నన్ను కాపాడతాడు. నా తండ్రి వల్ల నాకు భయం ఉండదు అంటే అప్పుడు కులశేఖరులు అంటున్నారు, భగవంతుని ముందు శివుడంతా. శివుని దగ్గర వరం పొందినటువంటి నరకాసురుడి యొక్క మిత్రుడైనటువంటి మురాసురుణ్ణి అనాయాసంగా చక్రంతో ఖండించిన వాడు అతడు. మురాసుర సంహారం. నచక్ర పరాక్రమం మురారే. మురారి అంటే మురాసుర సంహారం చేసిన వాడు. నచక్ర పరాక్రమం. ఆ చక్రం యొక్క పరాక్రమం నీకు తెలియదు, ఎందుకంటే నీకు అనుభవం కాలే. ఆ మురాసురుణ్ణి అనాయాసంగా చంపేసింది ఆ చక్రం. అందుచేత నీవు అతని చోటుని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏది? విష్ణువు యొక్క పాదములు ఉండేటటువంటి హృదయ స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. అయ్యో ఓ స్వామి అని అనేక విధాలుగా శ్రీమన్నారాయణుని ప్రార్థించి నా హృదయంలో ఎలాగో నిలుపుకున్నా. కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు. భగవంతుణ్ణి శరణు పొందే వరకే. శరణు పొందామా గుణదోషాలు ఎప్పుడూ లెక్క పెట్టడు. పోని శరణు పొందిన తర్వాత అంటే శరణు పొందకముందు గుణదోషాలని లెక్క పెడతాడు. శరణు పొందిన తర్వాత ఎప్పుడూ లెక్క పెట్టడు. అంటే కులము, జ్ఞానము, కర్మానుష్ఠానము ఇవేమీ పాటించడు ఆయన. ఆ ముకుందుని యొక్క చక్ర పరాక్రమం గురించి నీకు తెలియదు. అందుచేత హేతువాదం చేయబాక. అలా చేస్తే నీ స్వరూపం కూడా నశించిపోతుంది. ఇప్పటికే కనిపించకుండా ఉన్నటువంటి వాడు మన్మధుడు. శరీరం లేదు ఆయనకి. ఈ కాస్త కూడా పోతుంది. ఇక నువ్వెవ్వరికి అసలు ఎవరి జోలికి రావడానికి కుదరదు. ఇక మురాసురుడు పడిన పాట్లు పడతావు, జాగ్రత్త. కాబట్టి నా మనస్సులోంచి ఇప్పుడే వెళ్ళిపో. హరనయన కృశానునా కృశోసి న చక్ర పరాక్రమం మురారే. కులశేఖరులు భగవంతుణ్ణి తలుచుకుంటే మన్మథ వికారం ఉండదు అని మనకి తెలియజేస్తున్నారు. మన్మథ వికారం ఉంటే శేషత్వ అనుసంధానం కలుగదు. భగవంతునికి సేవ చెయ్యాలి అని అనిపించదట. భగవంతునికే సేవ చేయాలనిపించినప్పుడు భగవద్భక్తులకి సేవలు ఏం చేస్తాం? ముందు శ్లోకంలో కులశేఖరులు భృత్య అంటూ నేను దాసానుదాసుణ్ణి అని చెప్పుకున్నారు. మరి మన్మధుడు ఎలా పోతాడండి? ఎలా పోతాడంటే భగవంతుణ్ణి మన హృదయంలో నిలుపుకుంటే పోతాడు. భగవంతుణ్ణి గనక మన హృదయంలో నిలుపుకుంటే కామక్రోధాదులన్నీ పారిపోతాయి అంటూ భగవన్నామాన్ని చెప్పుకుంటూ భగవంతుని యొక్క ఆ స్వరూపాన్ని మన మనస్సులో ఎప్పుడూ నిలుపుకోవాలి అంటూ ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు కులశేఖరులు. జై శ్రీమన్నారాయణ.